హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ చూస్తున్నాం కదా. సో ఈ రోజు ఒక వీడియో అన్నమాట. సో ఏంటంటే బేసికల్గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు సీక్వెల్స్ ఈ సీక్వెల్స్ లో పిఓసి అనే డేటాబేస్ లో నాకు చాలా టేబుల్స్ ఉన్నాయన్నమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ డేటాబేస్ నుంచి ఓకే, సో ఏదైతే డేటా మీకు కనపడుతుందో ఈ డేటాబేస్ నుంచి ఐ వాంట్ టు పుల్ ఆల్ ద టేబుల్స్ అన్నమాట. ఓకే, మీరు చూడొచ్చు. సో అన్ని టేబుల్స్ ఉన్నాయి కదా. సో అన్ని టేబుల్స్ ని నేనైతే సో రిట్రీవ్ చేయాలను. రిట్రీవ్ చేసి సో లేక్ హౌస్ ఫ్యాబ్రిక్ లేక్ హౌస్ లోకి లోడ్ చేస్తాం. అది ఎలా చేయాలి ఏంటంటే మనమైతే ప్రోగ్రామ్ పంపిస్తాం. ఓకే, వెరీ ఈజీ, స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ ఉండేమో. ఫస్ట్ మన లుక్అప్ యాక్టివిటీ తీసుకుందాం. ఓకే, లుక్అప్ యాక్టివిటీలో సో మీరు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఈ కనెక్షన్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. అండ్ కనెక్షన్ టైప్ ఏంటిది అంటే మీరు ఏదైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తారో దాని యొక్క టైప్ అనేది డిఫైన్ చేయాలి. దాని తర్వాత డేటాబేస్. అండ్ ఇక్కడ మనకి సో అన్ని టేబుల్స్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ క్వరీ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు కావాలంటే ప్రొసీజర్ అని రాసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, నో ప్రాబ్లం. సో బట్ మనమైతే క్వరీ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి రేట్ మీద ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ రో ఉంటుంది, లేకపోతే ఎంటైర్ రిజల్ట్ అంటే మీరు ఏదైతే క్వరీ ఇస్తారో ఆ క్వరీలో ఓన్లీ ఫస్ట్ రికార్డ్ మాత్రమే కావాలా, లేకపోతే అన్ని రిజల్ట్స్ కావాలని అడుగుతుంది అనమాట. మనకు అన్ని కావాలి కాబట్టి రైట్ టేక్ ఇట్. సో దాని తర్వాత మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఈ వచ్చిన అవుట్పుట్ నేను ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాను. గుర్తుంచుకోండి. సో ఇది అరే రిటర్న్ చేస్తున్నాను అన్నమాట. ఈ వచ్చిన అరేని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే లూపింగ్ కి ఖచ్చితంగా అరే ఉండాలన్నమాట. ఓకే, వేరే వేరే యాక్సెప్ట్ చేయాలన్నమాట, అది గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ మీరు క్వెరీ రన్ చేసినప్పుడు మనకేమొస్తున్నాయి, స్కీమ్ అనే టేబుల్ రెండు వస్తున్నాయి కదా. సో ఆ రెండింటిని సో ఇక్కడ మనం డైనమిక్ గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ సోర్స్ లెవెల్లో నేను ఇది కాపీ డేటా యాక్టివిటీ తీసుకున్నాను. సోర్స్ లెవెల్లో సో టేబుల్ ఓకే, సో స్కీమా అండ్ టేబుల్ మనకి ఇక్కడ ఏమొస్తున్నాయి. సో స్కీమానే డాట్ సారీ టేబుల్ రెండు వస్తున్నాయి కదా. ఇక్కడ ఐటమ్ అంటే నథింగ్ బట్ ఫర్ ఈచ్ నుంచి మనకి ఐటమ్స్ అన్నమాట. అంటే బేసికల్ ఐటమ్ ఎందుకు అన్నానంటే అరేలు ఏముంటాయి, ఐటమ్స్ ఏముంటాయి. ఓకే, జీరో ఐటమ్, ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్, ఫోర్త్ ఐటమ్, ఇలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి వాటిని గ్రూప్ చేయడం కోసం మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీ అని ఇచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఐటమ్ డాట్ స్కీమా. ఓకే, అంటే ఐటమ్ నుంచి స్కీమా అనేది రిట్రీవ్ చేయమంటున్నాం. అలానే ఇక్కడ ఐటమ్ డాట్ టేబుల్ నేమ్ అనమాట. ఓకే, సో ఇది మనకి సోర్స్. దాని తర్వాత డెస్టినేషన్ ఏం కావాలా, లేక్ హౌస్. ఏదైతే లేక్ హౌస్ ఉందో ఆ లేక్ హౌస్ లోకి మనం స్కీమ్ అనేమో అందులో టేబుల్ నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, డూ యూ వాంట్ అపెండ్ ఆర్ డూ యూ వాంట్ ఓవర్. ఓకే, సో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ ఆప్షన్ అనేది సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో రన్ చేద్దాం. అఫ్ కోర్స్ నేను ఆల్రెడీ బిల్ చేశానండి. సో టెస్టింగ్ పర్పస్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. లెట్ మీ ట్రై టు రన్. లోడ్ అవుతుంది. సో మనకి రీసెంట్ గా ఆన్ ప్రిమిసెస్ కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే అక్కడ సో లైక్ ప్రైమరీకి మస్ట్ అండ్ షుడ్ అనమాట. అంటే మీరు ఏదైనా టేబుల్ ని రిప్లికేట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏదైతే టేబుల్ ని చేయాలనుకున్నారో ప్రైమరీకి అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ సీక్వెల్ సర్వర్ ఏజెంట్ రన్నింగ్ స్టేట్ లో ఉండాలి. అండ్ డిఎంఎల్ ఆపరేషన్స్ కి సిడిసి ఎనేబుల్ చేయాలి. ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. మీకు ఆల్రెడీ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో దయచేసి ఆ వీడియో చూడండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి అవుట్పుట్ కూడా వచ్చింది, చూద్దాం ఫస్ట్. సో కౌంట్ ఎంత వచ్చింది గైస్, 298, అంటే 298 ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు వాల్యూ, ఇది మొత్తం ఆబ్జెక్ట్. ఓకే, సో ఇంతకుముందు కూడా చెప్పాను ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లో ఇదికి ఇది వాల్యూ, ఇదికి. కానీ ఇక్కడ వాల్యూ వచ్చేసరికి అరే అన్నమాట. అరేలు ఏముంటాయి, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇలా సో ఈ వాల్యూ అనేది అరే కాబట్టి దీన్ని మనం ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేసాం. సింపుల్. ఓకే, ఓకే చూడండి మీకు. సో డేటాలో ప్రాసెస్ అవుతుంది కాబట్టి 298 ఉన్నాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. నేను ఒక 10 టేబుల్స్ అలా చూపిస్తానండి. ఎక్కువ టైం తీసుకున్నా ఇట్స్ నాట్ గుడ్. నేను మనం ఎడిటింగ్ చేయం కాబట్టి ఆల్రెడీ టేబుల్స్ ల్యాండ్ అవుట్ అని చూడొచ్చు మీరు. రిఫ్రెష్.
ఓకే. సో, అడ్రస్, బుక్స్ చూసారుగా. సో, డేటా వస్తుంది కదా. ఓకే. సో, డేటా వస్తుంది అండ్ సో, టేబుల్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. మీకు ఇక్కడ సో, ఏదైతే లూపింగ్ జరుగుతుందో 1, 2, 3, 4 4 బట్ ఇక్కడ వచ్చేసరికి సో, 5 వచ్చేసినాయి. అంటే ఆన్ ది వే అన్నమాట. ఓకే. చూడొచ్చు ఇప్పుడు. 5 ఇలా మనకేంటంటే సో, ఇది ఐ థింక్ 238 టేబుల్స్ కాబట్టి ఖచ్చితంగా ఒక 1 అవర్ ఐ థింక్ సో. 1 అవర్ తీసుకోకపోవచ్చు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నమాట. ఎందుకంటే అన్ని టేబుల్స్‌ని గ్రూప్ చేయడం కోసం వెదర్ ఇట్ ఈస్ డేటా ఉన్నా లేకపోయినా సరే గ్రూప్ చేయాలి కాబట్టి చూడొచ్చు మీరిక్కడ. ఓకే. సో, ఒకటి 20 సెకండ్స్, 16, 15 అంటే డేటా ఉన్నదాన్ని బట్టి. అది జస్ట్ డెమో పర్పస్ కొన్ని టేబుల్స్ అనేది ప్రీవియస్‌లో క్రియేట్ చేయడం జరిగిందన్నమాట. సో, దానివల్ల సో, అన్ని టేబుల్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ. ఓకే. సో, సేమ్ థింగ్ మనం ఇక్కడ కూడా ఒకసారి రిఫ్రెష్ చేసి క్లోజ్ చేద్దాం. ఓకే. చూడొచ్చు. మీకు టేబుల్స్ అనేవి వస్తా ఉన్నాయి గదా. ఇలా మీరేంటంటే సో, ఈ సీక్వెల్‌లో ఉన్న డేటాని ఈజీగా మనం లేక్ హౌస్‌లో కావచ్చు, లేకపోతే ఇంకోటి ఎక్కడికైనా రెప్లికేట్ చేయొచ్చనమాట. వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. అఫ్‌కోర్స్ మనం ఎటువంటి బిజినెస్ లాజిక్ సేమ్స్ యూజ్ చేయలేదనుకోండి. సో, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్.